మామ ఓ మంచి సెకండ్ హ్యాండ్ బండి ఉంటే చూడరా, పనికి పోతానికి చాలా తిప్పలైతుంది. అరే మొన్నేవలో బండి అమ్ముతా అన్నారా? కిందివాడ ప్రకాష్ గాడు కాకుంటే రేట్ తక్కువకే ఇస్తా అంటుండు కానీ కాగితాలే లేవంటున్నారా. ఏం కాదు, నేనేమన్నా మెయిన్ రోడ్ ఎక్కేది ఉన్నదా? సందులకి వెళ్ళి చంపుడేనాయే. ఎంతకిస్తాడో అడుగు, తీసుకుందాం. ఇగో ఇట్లనే ఉంటారు చాలా మంది. కార్లు ఆటోలు సెకండ్ హ్యాండ్లు అమ్ముతుంటారు. అసంటోళ్ళంతా జర మంచిగా చూడాలి గీ ముచ్చట. ఏ పదాటో ఇటో బండి అమ్మినమో అయిపోయింది అని పైసలు జేబులో పెట్టుకొని కాగితాలలో చేతికిచ్చి మురుసుకుంటా ఓకూరి జరా. మీ పేరు మీద ఉన్న బండిని కొన్నోళ్ళ పేరు మీద పక్కా రిజిస్ట్రేషన్ చేపియాల్సిందే. లేదనుకో వాళ్ళు పరాకతిగా తిరుగుతారు, మీరు పరిశాన్లో పడవచ్చు. ఎట్లా అంటే ఢిల్లీ ఎర్రకోట కాడ బాంబులు పెట్టి పేల్చి పడేసిన కారు లెక్క. అప్పట్లో ఢిల్లీలో సల్మాన్ అనేట ఆయన కారు అమ్మేసిండు ఒకలకు, ఆయన ఇంకోలకు అట్లా కారు తిరిగినట్టు చేతులు మారింది గాని ఎవ్వరు రిజిస్ట్రేషన్ చేయించుకోకుంటే పాత ఓనర్ పేరే చూపిస్తుంది. ఇప్పుడు ఈగేముంది, ఎంబటే అరెస్ట్ చేసిండ్రు పోలీసులు. రూల్స్ అట్లున్నాయి. మళ్ళా బాంబ్ బ్లాస్ట్ కేసులు కావచ్చు, లేకపోతే ఇంకా ఎటువంటి వేరే విధమైనటువంటి ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్లో అటువంటి వాహనం దొరికితే ఎవరిపై అయితే ఆ వాహనం ఉందో వారే బాధ్యత వహించాల్సి వస్తుంది. గదన్నట్టు చలాన్లు పడ్డా, దొంగతనాలు చేసినా, గంజాయి సప్లై చేసినా, మర్డర్ చేసి పరారైనా, ఇంకేం ఉద్దారకం చేసినా జిమ్మేదారు మొత్తం బండి ఎవరి పేరు మీద ఉంటే అల్లదే. లేలే నాకేం తెలియదు, అమ్మినా అయిపోయిందని చేతులు దులుపుకుంటే నడవది. కాబట్టి కార్ అయినా, బండి అయినా, లారీ అయినా, ఆటో అయినా, ఇంకేదైనా ఎవరికి అమ్మినరో వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేస్తేనే రూల్స్ ప్రకారం అది మీది కాదన్నట్టు. అప్పటిదానికి ఒకలేనుకోగలు 10 మందికి మారినా అస్సలు ఉన్నారు మీరన్నట్టే. ఫామ్ 29, ఫామ్ 30 అన్న 2 ఫారాలు ఉంటాయి. అది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో ఉంటాయి. అమ్మిన వారికి ఇవ్వడమే కాకుండా దగ్గరుండి ఆ ప్రక్రియను పూర్తి చేసి వారి పేరు మీదుగా మారే విధంగా చూసుకోవాలి. అడ్డమైన పనులు చేస్తానికి బండ్లెక్కర పడ్డోళ్ళు 10 రూపాయలు ఎక్కువ ఇచ్చైనా దబ్బున కొనుక్కోపోతారు. ఇక మీరు కొత్తది కొనాలంటే ఎక్కువ ట్యాక్స్ పడుతుంది, ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టికే. బాజాప్తా పైసలు పెట్టుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ ఎందుకు వద్దంటారు అనేది కూడా ఆలోచన చేసుకోవాలి మరి.